హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పూర్తయ్యాక ఇప్పుడు మన టెంపో కర్ణాటకలో ఉన్న ఒక అద్భుత కళా వైభవం వైపు దూసుకెళ్తుందండి. మరి అది ఏదో కాదండి, బేలూరులో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయం. మనకి మధ్యలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు చూస్తుంటే ఇక్కడ టైం కూడా స్లో మోషన్ లో నడుస్తుందేమో అనిపిస్తుంది. అదే విధంగా చుట్టూ పచ్చని కొండలు, లైట్ గా పడే చినుకులు, చల్లని గాలి, మన టెంపోలో మనం పెట్టుకున్న పాటలు అయితే కావచ్చు, ఆ క్లైమేట్ లో ఒక టీ దొరికితే చాలు, జీవితం సెట్ అనిపించే ఫీలింగ్ వచ్చింది. కానీ ఫ్రెండ్స్, బేలూరు టెంపుల్ అంటే సాధారణ గుడి కాదండి. అది రాతిలో చెక్కిన మహా అద్భుతం. అది 12వ శతాబ్దంలో హోసలయ్య రాజు విష్ణువర్ధనుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని చెప్తారండి. ఈ స్థల పురాణాలు కూడా ఇక్కడ దాని తగ్గట్టుగా చెప్తున్నాయి. చెన్నకేశవ అంటే అందమైన విష్ణుమూర్తి అని అర్థం అండి. మనకి ఈ కుక్కే సుబ్రహ్మణ్యం నుంచి బయలుదేరేటప్పుడు మనకి మొత్తం సింగిల్ రోడ్స్ వస్తాయండి. మొత్తం ఆ సింగిల్ రోడ్స్ మొత్తం అక్కడక్కడ చాలా దగ్గరలో రిపేర్ అయితే ఉంది. ఈ సింగిల్ రోడ్స్ అంతా మొత్తం ఒక ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ఈవినింగ్ టైంలో బాగుంటదండి. అంటే చల్లదనమైన వాతావరణంతో కూడిన గాలులతో మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. అందువల్ల ఎవరైనా కానీ బయలుదేరేటప్పుడు ఎండ టైంలో మధ్యాహ్నం పూట కాకుండా కొద్దిగా 3-4 ఈవినింగ్ టైంలో బయలుదేరితే చాలా అట్మాస్ఫియర్ కూడా బాగా కనిపిస్తుందండి రోడ్డు మీద. మనకి ఈ కొక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ నుంచి చెన్నకేశవ స్వామి టెంపుల్ బేలూరు సుమారు 105 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ప్రయాణం సాధారణంగా 2 గంటల 45 నిమిషాలు అయితే, ఇంచుమించు 2 గంటల 45 నిమిషాల నుంచి కూడా ఒక 3-3:30 గంట అయితే పడుతుందండి. అంటే మధ్యలో మన స్టాపింగ్ బట్టి అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ టైమింగ్ అనేది ఏర్పడొచ్చు. అంటే వాష్రూమ్స్, ఎవరైనా పిల్లలు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మధ్యలో ఆపుకొని మనం పోయేదాన్ని వీలు బట్టి మనకి ఆ టైమింగ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రూట్ లో ప్రత్యేకంగా మనకి గ్రీన్ ఫారెస్ట్ గా, అలానే చిన్న చిన్న విలేజెస్, కాఫీ ఎస్టేట్స్, ఘాట్ రోడ్స్ అయితే మనకు టచ్ అవుతాయండి. ఇది చాలా వరకు ఈ జర్నీ ట్రావెల్ కి, వ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందండి ఇది. ఫ్రెండ్స్, ఇంకా గుడి విషయానికి వస్తే ఒక ట్విస్ట్ అయితే ఉందండి. అది ఏంటంటే, ఈ గుడిని చూస్తే ఇది మనుషులు కట్టారా లేక దేవుళ్ళు స్వయంగా వచ్చి చెక్కారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక రాయిపై అంత డీటెయిల్ గా చెక్కిన శిల్పాలు చూస్తే ఇప్పటికీ టెక్నాలజీ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుందండి. ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ హడావిడిగా దర్శనం కోసం అయితే, వీడియో కోసం అయితే నేను ఈ టెంపుల్ లోకి వెళ్ళేటప్పుడు చెప్పులైతే బయట వదిలేసి వెళ్ళాను ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏ టెంపుల్ కు వెళ్ళినా గానీ చెప్పులు స్టాండ్ అనేది ఉంటుందండి. స్టాండ్ గానీ లేదంటే మన వెహికల్ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ లో ఆ చెప్పులు పెట్టేసి వెళ్ళడం బెటర్ అండి. కాబట్టి ఎందుకంటే 2 సార్లు నాకు ఈ అనుభవం జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పటికి ఈ గుడి దగ్గర అయితే రెండోసారి నా చెప్పులు మిస్ అవ్వడం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయంలోని పవిత్రమైన ధ్వజస్తంభం. ఈ గుడికి ముందు ఎంతో గంభీరంగా నిలబడి ఉన్న ఈ ధ్వజస్తంభం భక్తికి ఒక ప్రతీక కళ అనిపిస్తుందండి. ఎందుకంటే పూర్వకాలంలో దేవాలయ మహోత్సవాలు ప్రారంభమయ్యే ముందు ఈ ధ్వజస్తంభం పైన పతాకాన్ని ఎగురవేసేవారు. అది చూసి గ్రామం అంతా స్వామివారి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి అని తెలుసుకునేవారండి. అదే విధంగా మనం చెన్నకేశవ స్వామి టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుందండి. తిరిగి మధ్యాహ్నం 1:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు అయితే మనకి టెంపుల్ ఓపెన్ లో అయితే ఉంటుందండి. అదే విధంగా మనకి హారతి విషయానికి వస్తే ఉదయాన్నే 7 నుంచి 7:30 మధ్యలో అయితే మనకి స్వామివారి హారతి అనేది ఉంటుందండి. తిరిగి ఈవినింగ్ మనం టైమింగ్ విషయానికి వస్తే సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యలో అయితే స్వామివారికి హారతి అయితే ఇస్తారండి. ఆ టైంలో మనకి ఎంతో మనసుకి ఆహ్లాదకరమైన ఒక అనుభూతి అనేది దక్కుతుందండి. అదే విధంగా గుడి నిర్మాణంలో భాగంగా ఈ గుడి దగ్గర ఉన్న శిల్పాలు ఒక డాన్సర్స్, అలానే యోధులు, జంతువులు, దేవతలు, ఈ శిల్పాలన్నీ వీళ్ళ నృత్యం చేసే శిల్పాలైతే కావచ్చు, యోధుల యొక్క శిల్పాలు కావచ్చు, జంతువులు ఒక కళకు సంబంధించిన శిల్పాలు కావచ్చు, అదే విధంగా దేవతల శిల్పాలు కావచ్చు, ప్రతి శిల్పం ఒక ప్రాణం ఉన్నట్లే కనిపిస్తుందండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, టెంపుల్ బయట గోడల పైన వందల సంఖ్యలో ఏనుగుల శిల్పాలు అయితే ఉంటాయండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఏనుగు కూడా ఇంకొక ఏనుగులాగా ఉండదు. ఒక ఏనుగు శిల్పం మరొక ఏనుగు శిల్పం లాగా ఉండదండి. అదేనండి ఇక్కడ ఉన్న మిరాకిల్. ప్రతి ఒక్కరూ ఈ ఆలయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క శిల్పాన్ని అబ్జర్వ్ చేయండి. ఒక మంచి మీకు అనుభూతి అయితే దక్కుతుందని నేనైతే అనుకుంటున్నానండి. నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్ విజిట్ చేశాను. చాలా అద్భుతంగా అయితే అనిపించింది నాకైతే. అంతేకాకుండా అక్కడ ఇంకొక మిస్టరీ ఏంటంటే, అప్పట్లో మిషన్లు అనేటివి పూర్తిగా లేవు. అదే విధంగా క్రేన్లు విషయానికి వస్తే అవి లేవు. కంప్యూటర్లు లేవండి. అయినా ఇంత భారీ అద్భుతాన్ని ఎలా నిర్మించారో ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యంగా మిగిలిపోయింది.
లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న ప్రతి రాతి స్తంభాలు చూస్తే ఇవి రాళ్ళా లేక అద్దాలా అనిపించేలా డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఫ్రెండ్స్, మన టెంపో అయితే ఇప్పుడు బేలూరు చేరుకుంటుంది అనే ఒక దూరమైన డిస్టెన్స్ లో నుంచే గుడి గోపురం కనిపించగానే నోట్ల నుంచి ఆటోమేటిక్ గా వావ్ అనే మాట వచ్చేసిందండి. ఆ విధంగా అయితే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఆ గోపురం చూడంగానే ఆటోమేటిక్ గా మనకి ఆ ప్రెజెంట్నెస్ అనేది వస్తుంది. ఇదంతా చూసిన తర్వాత ఒక చిన్న పొడుపు కథ నా శైలిలో చెప్పాలనిపిస్తుందండి. కాళ్ళు లేవు కానీ శతాబ్దాలుగా నిలబడి ఉంది. మాటలు లేవు కానీ చరిత్ర చెబుతుంది. ప్రాణం లేదు కానీ చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. అది ఏంటి అని ఒక క్వశ్చన్ లాగా, ఒక పొడుపు కథలాగా అడిగితే దానికి జవాబే మన బేలూరులో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయం అండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్‌లో ప్రతి శిల్పం ఒక కథగా, అలానే ప్రతి స్తంభం ఒక చరిత్రగా, ప్రతి మూల ఒక కళా ప్రపంచంగా అయితే మనకి ఆస్వాదిస్తుంది. ఇలా ఆస్వాదించే చరిత్ర ఇక్కడ మనకి కనిపిస్తుందండి. మొత్తానికి మనం కొక్కే నుంచి మొదలైన మన ప్రయాణం బేలూరులో ఒక దివ్యమైన అనుభూతిగా అయితే మారిపోయిందండి. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఫోటోలు మాత్రమే కాదు, కొంచెం సమయం అనేది తీసుకొని ఈ శిల్పాలను గమనించండి. అప్పుడు అర్థమవుతుంది మన పూర్వీకుల ప్రతిభ ఏ స్థాయిలో ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ఫ్రెండ్స్, అదే విధంగా ఇంకొక అద్భుతమైన ఈ ఆలయంలో జరిగే అత్యంత గొప్ప ఉత్సవాల్లో ఒకటైనటువంటి బ్రహ్మ రథోత్సవం అండి. ఈ రథోత్సవం ప్రతి సంవత్సరం భారీగా రథాన్ని అలంకరించి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. అలానే భక్తులు వేల సంఖ్యలో వచ్చి రథాన్ని లాగుతారండి. ఆ టైంలో మొత్తం బేలూరు భక్తి వాతావరణంలో అయితే నిండిపోతుంది. ఈ టెంపుల్లో శిల్పాలు అవి పురాణాలు మాట్లాడే కళాఖండాలండి. రామాయణం, మహాభారతం, నృత్య భంగిమలతో యుద్ధ సన్నివేశాలు అన్ని రాతి జీవం పోసుకున్నట్లుగా కనిపిస్తాయి. అందుకే ప్రతి శిల్పం ఒక ప్రత్యేక భావాన్ని చూపిస్తుందండి. అందుకే చాలా మంది ఈ టెంపుల్ ని స్టోన్ డాన్స్ గ్యాలరీ అని కూడా పిలుస్తారండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ టెంపుల్ చుట్టూ ఉండే వాతావరణం అద్భుతంగా అయితే ఉంటుంది. చినుకులు పడుతూ రాత్రి గుడిపై నీటి బిందువులతో మెరిసే టైంలో అయితే ఈ ప్రదేశం సినిమా సెట్లు అయితే కనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, మన బేలూరు చెన్నకేశవ స్వామి దర్శనం అయితే పూర్తయింది. ఇక తదుపరి ప్రయాణం కోసం మన టెంపో అయితే మళ్ళీ రెడీ అయిపోయిందండి. అలానే మన టెంపోలో వచ్చిన పార్టీ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళండి. చాలా మంచి మనుషులు. ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు చాలా అద్భుతంగా దర్శనాలు అయితే అందాయి. చాలా తొందరగా అయితే దర్శనాలు చేసుకొని వచ్చారు. మనకి పూర్తిగా అయితే సహకరించారండి. చాలా మంచి ఫ్యామిలీ. ఒక గుడ్ ట్రిప్ గా అయితే నాకు మిగిలిపోయింది. ఒక మంచి అనుభూతి అయిన ట్రిప్ గా అయితే ఇది మర్చిపోలేను. చాలా ఇబ్బంది లేకుండా ఇంత లాంగ్ ట్రిప్ అంటే చిన్న మాటలు కాదండి. లాంగ్ ట్రిప్ లో వచ్చే కస్టమర్స్ మనకి సెట్ అయితే బాగుంటుంది. అదే విధంగా సెట్ కాకపోతే చివరి వరకు వాళ్ళతో కొంచెం చికాకు అనేది ఉంటదండి. అదే విధంగా మనకి ఈ ట్రిప్ లో అయితే లాంగ్ ట్రిప్ సంబంధించి మన పార్టీ అయితే చాలా మంచి వాళ్ళండి. చాలా మంచి ఫ్యామిలీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఎన్నో కష్టాలైతే దాటి నేను వీడియోలు చేస్తున్నానండి. ఎందువల్లంటే నాకున్న అతి తక్కువ సమయంలో అయితే ఈ వీడియోలు చేస్తున్నానండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. మీ కామెంట్ ని హృదయపూర్వకంగా కామెంట్ అయితే పెట్టండి. మీరు పెట్టే కామెంట్లే నాకు ముందర చేసే వీడియోలకు ఉపయోగపడతాయండి. ఇంకా ఇలాంటి డివైన్ జర్నీలు, రియల్ ట్రావెల్ అనుభవాలు చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ప్రయాణం ఇంకా చాలానే మిగిలి ఉందండి. కాబట్టి బై బై, జై హింద్.